ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు విందాం 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో ఆకాశవాణికి వారికి ఉన్న అనుబంధాన్ని విందాం. తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్ గారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లో. ఆకాశవాణికి నాకు ఉన్న అనుబంధాన్ని 2-3 మాటల్లో చెప్పుకుంటాను. 1970 నుంచి 80 వరకు 10 సంవత్సరాలు ఆదిలాబాద్లో రేడియో అంటే నాగ్పూర్ స్టేషన్ ఉండేది, తర్వాత వివిధ భారతి స్టేషను, తర్వాత సిలోను, రాత్రిపూటనేమో హైదరాబాదు, తర్వాత కడప, విజయవాడ స్టేషన్లు కూడా వచ్చేవి. ఇంకా రాత్రి అయితే ఆల్ ఇండియా రేడియో ఉర్దూ సర్వీస్ అని, అందులో చాలా పాత సినీ గీతాలు వచ్చేవి, హిందీ సినిమా పాటలు వచ్చేవి. కానీ ఇవన్నింటికంటే ముఖ్యంగా నేను వివిధ భారతి కార్యక్రమాలలో సంగీత్ సరిత అనేది పొద్దున 7:30కు, మధ్యాహ్నం 3:15కి అనురంజని అనే కార్యక్రమం, మళ్ళీ సాయంత్రం 7:15కి మరో సంగీత కార్యక్రమం వచ్చేది. ఈ సంగీత కార్యక్రమాల వల్ల నేను సంగీతం నేర్చుకున్నా అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రాగాన్ని గురించి, ఆ రాగం యొక్క గుణాల గురించి, రాగ కులగోత్రాల గురించి దాంట్లో చాలా చక్కగా వివరించి ఒక పెద్ద గాయకుడు లేదా గాయిక పాట ఇచ్చేవాడు, లేదా వాయిద్యం కూడా వినిపించేవారు ఆ రాగంలో ఉన్నది. అప్పుడు నా దగ్గర టేప్ రికార్డర్ లేదు కాబట్టి వెంటనే దాన్ని రాసుకొని అది ఒక నోట్బుక్ తయారు చేసుకున్నాను. అదే నాకు ఇప్పుడు సంగీతం గురించి ఏమాత్రమైన నాకు నాలెడ్జ్ ఉన్నది అని అంటే దానికి కారణం ఆ సంగీత్ సరిత. మధ్యాహ్నమేమో అనురంజని అని ఒక సంగీత విద్వాంసుని పాట 1/2 గంట ఉండేది. ఒకరోజు ఇన్స్ట్రుమెంట్ అంటే వాద్య సంగీతం ఉంటే మరొక రోజు గాత్ర సంగీతం ఉండేది. అది తప్పనిసరిగా వినేవాళ్ళం. ఆ విధంగా నేను సంగీత సౌరభాలు పుస్తకం రాయడానికి ఒక రకంగా ఆకాశవాణియే కారణం. తర్వాత మళ్ళీ నేను వీణ నేర్చుకున్న, ఇంకా చాలా పెద్ద మనుషుల దగ్గర కూర్చొని సంగీత విషయాలు నేర్చుకున్న, అది తర్వాత. కానీ పునాది మాత్రం ఆకాశవాణి సంగీత్ సరిత ద్వారానే నాకు దొరికింది. తర్వాత నాకు మరో అదృష్టం ఏమొచ్చింది అని అంటే, నేను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో 1990 నుంచి 2023 వరకు అంటే సరిగ్గా 33 సంవత్సరాలు ఆర్జేగా పనిచేసే అవకాశం దొరికినందువల్ల నేను చాలా అదృష్టవంతుణ్ణి అని భావించుకుంటున్నాను. మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.